మరి ఈరోజు ఒక శుభదినం. ఈ రాష్ట్ర చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టిన రోజు ఈరోజు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి గూగుల్ సంస్థకి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, కేంద్ర మంత్రులు, అలాగే ముఖ్యంగా యువ నాయకుడు నారా లోకేష్ గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఆలోచనతో ఈరోజు ప్రారంభించినటువంటి గూగుల్ సంస్థకి వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మరి ఒకసారి మనం నిన్న ఒక మీటింగ్ జరిగింది. బందరు వచ్చారు, దండుపాడెం బ్యాచ్. ఇక ఆ బ్యాచ్ గురించి చెప్పాలంటే నిజంగా సిగ్గేస్తుంది. సాక్షాత్తు తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూని కల్తీ చేసినటువంటి నాయకుడు ఒక ఆయన. ఇంత 60 లక్షల కిలోల నెయ్యి, 20 కోట్ల లడ్డూలు కల్తీ చేసిన వాళ్ళు నీతి కబుర్లు చెప్తా ఉన్నారు ఇక్కడికి వచ్చి. ఇంకొక ఆయన ఉన్నాడు, చలి ఎక్కువగా ఉందంట దావోస్లో. చలి ఎక్కువగా ఉంది కాబట్టి పరిశ్రమలు రాల. అట్లాగే కోడిగుడ్డు ఇప్పుడే పెట్టింది, గుడ్డు పోతగాలి, కోడి రావాలన్నాడు ఆయన. ఇంకొక ఆయన ఉన్నాడు, బియ్యం తెలుసు కదా, బియ్యం బొక్కేసినాడు ఎవరో. ఇక అందరూ ఒకరు కాదు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఈవీఎంలు పాల్గొట్టాడు, హత్యలు చేసి జైలుకి వెళ్ళి వచ్చాడు. ఇంకొక ఆయన ఈ రాష్ట్రంలో బీసీల మీద జరుగుతున్న దాడుల గురించి ఏ రోజు మాట్లాడినటువంటి వ్యక్తి, అక్రమ మద్యాలు చేసి దోచుకున్నటువంటి వ్యక్తి. వీళ్ళందరూ చూస్తూ ఉంటే నిజంగా అక్కడ వచ్చినటువంటి బ్యాచ్ మొత్తం కూడా ఒక దొంగల బ్యాచ్ వచ్చి ఇక్కడ నీతి కబుర్లు చెప్తా ఉంటే నిజంగా సిగ్గేసింది నాకు. చూస్తూ ఉంటే సిగ్గేస్తూ ఉంది. ఇవాళ మీరు పోర్టుల గురించి మాట్లాడతారా? ఈ రాష్ట్రంలో పరిశ్రమలు వెళ్ళగొట్టింది మీరు. దాదాపు 800 పరిశ్రమలు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినాయి, తరలిపోయినాయి. సాక్షాత్తు లూలు సంస్థ అధినేత యూసుఫ్ అలీ గారు ఎవరు కూడా ఆంధ్ర రాష్ట్రానికి వెళ్ళొద్దు అని పబ్లిక్ స్టేట్మెంట్ ఇచ్చారు. అలాగే అమెరాన్ బ్యాటరీస్ వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి దాదాపు 9,000 కోట్ల రూపాయలు వెళ్ళిపోయారు. సాక్షాత్తు మీ ఎంపీ గారు కియా మోటార్ సంస్థకి వెళ్ళి వాళ్ళు ప్రవర్తించినటువంటి అందరూ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇప్పుడే చెప్పారు నారాయణ గారు, ఎంపీ గారు, ఎక్స్ ఎంపీ గారు, ఆర్టీసీ చైర్మన్ గారు చెప్పారు. మచిలీపట్నం పోర్టుని దొంగ నాటకాలు ఆడి ఆనాడు ప్రజా ఉద్యమంతో, ఎందుకంటే దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు ఒత్తిడి కూడా ఉన్నది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి మీద. మచిలీపట్నం పోర్టు తీసుకెళ్ళి గోగులేరు దగ్గర కట్టడానికి సాక్షాత్తు పేరు నాని గారు సంతకం పెట్టాడు. నాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదని చెప్పి సంతకం పెట్టింది వాస్తవం కాదా? అలాగే ఆ రోజు ఉద్యమం చేస్తా ఉంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు మమ్మల్ని. ఆమాన్ నిరాదీక్ష చేస్తుంటే పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. 2008లో ఆ రోజు ప్రజా ఉద్యమాన్ని దిగొచ్చి శంకుస్థాపన చేయించారు. కనీసం అక్కడ ఆ 2008 నుంచి ఒక ఈవేశం అంతా కూడా జరగలేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, రోసీ గారు వచ్చారు, ఆయన వెళ్ళిపోయారు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు వచ్చారు. జీవో నెంబర్ 2 అనేది ఇచ్చారు ఇక్కడ. ఆనాడే మరి సుకాళ్ళు బియ్యం దొంగ గారు మాట్లాడారు. పోర్టు తీసుకురాకపోతే, ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, బండి రామకృష్ణ గారు, పోర్టు తీసుకురాకపోతే బందరు కోనేరు సెంటర్లో మోకాళ్ళ దండేసి ముక్కు నేలకు రాసి రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పారు. ఇవన్నీ ప్రజలు మర్చిపోతారు అనుకున్నారా? 2014-19లో ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో మరి భూముల విషయంలో కూడా రైతులకు కూడా డబ్బులు చెల్లించి ఆనాడు మరి దగ్గర 20 లక్షల రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి కొంత
ల్యాండ్ పూలింగ్ స్కీమ్ కింద తీసుకుని ల్యాండ్ పర్చేస్ కింద తీసుకున్నాం. ఈ రకంగా భూమి సేకరణ చేసి శంకుస్థాపన చేశాం. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చారు. ఆనాడు చాలా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మీ భూమి తీసుకో మొత్తం పోర్టు కట్టేస్తానని చెప్పారు. 2000 అధికారంలోకి వచ్చారు. 2023 వరకు అసలు పట్టించుకోవాలా. ఆనాడు కూడా ప్రస్తుత ఎంపీ గారు బాలశౌరి గారు పవర్ పర్చేస్ కార్పొరేషన్ ద్వారా నిధులు కొంత తీసుకొచ్చారు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇచ్చి ఆ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ తీసుకొచ్చి దగ్గర 4,000 కోట్ల రూపాయలు తీసుకురావడం వల్ల అది కూడా చివరిలో ఎలక్షన్స్ ముందు కనీసం ఆ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రైట్ సంస్థ వాళ్ళు ఎప్పుడో ఒక ఇది తయారు చేస్తే అసలు దాని మీద హడావుడిగా వచ్చి శంకుస్థాపన చేశారు. తాత్కాలికంగా పనులు స్టార్ట్ చేశారు. నేను చెప్పినట్టుగా 10% వర్క్ చేశారు. కేవలం ఆ బ్రేక్ వాటర్స్ వేశారు. అది కూడా పూర్తి కాదు, జస్ట్ కొంత స్ట్రెంత్ చేశారు. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర 40% పైన పనులు 46% పనులు చేశాం. బ్రేక్ వాటర్స్ పెంచాం. ఏదైతే అక్కడ బర్తులు వస్తాయో బర్తులకంతా కూడా ఫౌండేషన్స్ కంప్లీట్ చేశాం. ఇవాళ అక్కడ మీరు సరైనటువంటి ఎస్టిమేట్స్ కూడా చేయని కారణంగా డ్రెడ్జింగ్ కాస్ట్ ఇప్పుడు వేరియేషన్ వస్తుందని చెప్పి ఎవరైతే మీరే అప్పచెప్పినటువంటి కాంట్రాక్టర్ ఆయన మాకు ఎస్టిమేట్ చాలలేదు అని ముఖ్యమంత్రి గారికి అర్జీ పెట్టుకోవడం జరిగింది. అంటే దీన్ని పోర్ట్ని ఏదో తూతూ మంత్రంగా చేసేయాలని మాత్రమే చేశారు. ఇవాళ దానివల్ల డ్రెడ్జర్లు తీసుకురావాలి, దగ్గర 70 కిలోమీటర్లు డ్రెడ్జింగ్ చేయాలి, దానికి కావాల్సినటువంటి ఎక్విప్మెంట్ అంతా తెచ్చుకోవాలి. మీరు చేసినటువంటి నిర్లక్ష్యం కారణంగా పనులు స్లో అయినాయి తప్ప లేకపోతే ఇంకా వేగవంతంగా పరుగులు తీయడానికి అవకాశం ఉంది. మీరు అన్నీ చేసిన తప్పులన్నీ మీరు చేశారు. ఇవాళ అవన్నీ కూడా చేసుకుంటూ ఈ డిసెంబర్ నాటికి 2026 డిసెంబర్కి ఒక నెల అటు ఇటుగానే కంప్లీట్ చేయడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చి మీరు మొసల కన్నీరు కార్చాల్సినటువంటి అవసరం లేదు. ఆ పనులు ఎలా చేయించాలో, దానికి నిధులు ఎలా తీసుకురావాలో మొత్తం కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తూ ఉంది, ఒక ప్లానింగ్గా వెళ్తూ ఉంది పనులు. ఇవాళ ఇక్కడికి వచ్చి రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే మటుకి చూస్తూ ఊరుకోం. జరిగే పనులకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేస్తే మటుకు చూస్తూ ఊరుకోం. ఇచ్చిన టైం ప్రకారం 2026 మేము డెడ్ లైన్ పెట్టుకున్నాం. దానికి ఎదురుంటే కొద్దిగా అటు ఇటు జరుగుతుంది తప్ప పనులు పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. మీరు చెప్తా ఉన్నారు ఫిషింగ్ హార్బర్. ఫిషింగ్ హార్బర్ని 3 సార్లు మీరు ఎక్స్టెండ్ చేశారే టైం. అంత పోటుగాళ్ళు అయితే ఎందుకు కంప్లీట్ చేయాలా? మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్ ఎప్పుడు స్టార్ట్ అయింది? ఎప్పుడు కంప్లీట్ కావాలి? ఇవాళ ఏ స్టేజ్లో ఉంది? దానికి నిధులు ఆనాడు మీరు మీ కాంట్రాక్టరే, మీ పార్టీ నాయకుడే ఒక కాంట్రాక్టరు, దాంట్లో కమిషన్లు కొట్టుకున్నారు. 225 కోట్లు ఉన్నటువంటి ప్రాజెక్ట్ని 422 కోట్ల రూపాయలకి మీరు ఎస్టిమేట్లు పెంచారు. మీరు కమిషన్లు దండుకున్నారు, వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. ఇవాళ సబ్ కాంట్రాక్ట్ ఇవ్వడం వల్ల పనులు జరగట్లేదు. అక్కడ వాళ్ళని మేము అడుగుతా ఉంటే ఆ డిజైనే తప్పు. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి డిజైన్ ఉందో సీమౌత్కి సంబంధించి ఉప్పాడేలు చూడండి, బోట్లు తిరగబడిపోతున్నాయి, మనుషులు చనిపోతా ఉన్నారు. అక్కడ ఎక్కడ కూడా అలాంటి డిజైన్ ఉంటే అది అవకాశం లేదని చెప్పి చెన్నై ఎన్ఐఐటి నుంచి చెన్నై వాళ్ళకి వాళ్ళు డిజైనింగ్ కోసం పెట్టుకోవడం జరిగింది. వాళ్ళు వచ్చి డిజైన్ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఎందుకంటే దాన్ని కట్టేదాన్ని పూర్తిగా వినియోగంలోకి ఉండే విధంగా చేసుకోవాల్సిందే తప్ప
మీ కమిషన్ కోసం మీరు కట్టే విధంగా డిజైన్ చేసుకున్నారు తప్ప. అందుకని ఇప్పుడు మళ్ళీ దాన్ని టోటల్ డిజైన్ వచ్చింది, కంప్లీట్ చేస్తారు. రాబోయే 3-4 నెలలు కంప్లీట్ చేస్తామని చెప్పి కూడా కాంట్రాక్టర్ చెప్పడం జరుగుతుంది. ఎవరు చేస్తారో ఏం చేస్తారో మేము చూడం, మాకు పనులు కంప్లీట్ కావాలని మేము చెప్తాం.